జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈసారి పీడీపీ దారుణమైన ఫలితాలను చూస్తోంది. కేవలం 3 స్థానాల్లోనే పీడీపీ ముందంజలో ఉంది. మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ కూడా వెనకబడ్డారు. వెనకంజ 2014లో 28 సీట్లలో అతిపెద్ద పార్టీగా నిలిచింది పీడీపీ. ఆ తర్వాత 1999 తర్వాత పీడీపీకి అత్యంత దారుణమైన ఫలితాలుగా చెప్పుకోవచ్చు. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈసారి పీడీపీ దారుణమైన ఫలితాలను చూస్తోంది. కేవలం 3 స్థానాల్లోనే పీడీపీ ముందంజలో ఉంది. మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ కూడా వెనకబడ్డారు. 2014లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీ ఈసారి మాత్రం కాంగ్రెస్ కూటమి బీజేపీ పోరు ముందు నిలబడలేకపోయింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈసారే పీడీపీకి అత్యంత దారుణ ఫలితాలు వస్తున్నాయి. 1999 తర్వాత పీడీపీ ఇంత తక్కువ సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో ఈసారి పీడీపీ దారుణమైన ఫలితాలను చూస్తోంది. కేవలం 3 స్థానాల్లోనే పీడీపీ ముందంజలో ఉంది. మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీ కూడా వెనకబడ్డారు. 2014లో 28 సీట్లతో అతిపెద్ద పార్టీగా నిలిచిన పీడీపీ ఈసారి మాత్రం కాంగ్రెస్ కూటమి బీజేపీ పోరు ముందు నిలబడలేకపోయింది. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈసారే పీడీపీకి అత్యంత దారుణ ఫలితాలు వస్తున్నాయి. 1999 తర్వాత పీడీపీ ఇంత తక్కువ సీట్లలో మాత్రమే ముందంజలో ఉంది. హర్యానాలో ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రారంభంలోనే మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆ తర్వాత వెనకబడింది. గంటలో ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి. అధికార బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆరంభంలో ఆధిక్యంలో కొనసాగిన జులానా కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు మాజీ సీఎం భూపేంద్ర హుడా. హర్యానాలో ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రారంభంలోనే మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆ తర్వాత వెనకబడింది. గంటలో ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి. అధికార బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆరంభంలో ఆధిక్యంలో కొనసాగిన జులానా కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు మాజీ సీఎం భూపేంద్ర హుడా. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, హర్యానా ఎన్నికల ఫలితాలు రౌండ్కు మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొదట 2 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో కనిపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఒకవైపు బీజేపీ ముందంజలోకి అంటే ఎక్కువ స్థానాల్లో లీడ్లో కనిపిస్తుంది. 40కి పైగా స్థానాల్లో ఒకవైపు బీజేపీ పుంజుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే హర్యానాకు సంబంధించి అంటే 2014, 2019 ఈ 2 దఫాల్లో కూడా 2 సార్లు అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సో ఇప్పుడు 3వసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి 2024 ఎన్నికల్లో సైతం ఖచ్చితంగా బీజేపీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పి బీజేపీ జాతీయ నాయకులంతా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో హర్యానాను హస్తగతం చేసుకుంటాము. ఇప్పటి వరకు ఈ 2 టర్ముల్లో ఉన్నటువంటి బీజేపీ హర్యానాకు శాపంగా మారింది. పైగా ఎన్నో సమస్యలు హర్యానాలో అలాగే ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించాలంటే కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమికి సంబంధించినటువంటి సర్కార్ రావాల్సిందేనని చెప్పి కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున హోరాహోరీ ప్రచారాలు జరిగాయి. ఓటర్లు సైతం 68% పోలింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇక ఈరోజు ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితిని చూస్తుంటే మాత్రం ఏం జరగబోతుందనేది కొంత ఉత్కంఠగానే కనిపిస్తుంది. అంటే మొదటి 2 రౌండ్లలో ముందస్తుగా అంటే ముందంజలో కనిపించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు వెనక్కి తగ్గుతుంది, బీజేపీ ముందుకెళ్తుంది. అంటే నిజంగా హర్యానా చరిత్రలో ఇప్పటి వరకు
ఏ పార్టీ కూడా వరుసగా 3 సార్లు గెలిచినటువంటి పరిస్థితి లేదు. సో మొదట ఒక 2 సార్లు కాంగ్రెస్ వరుసగా 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 2014 ఆ తర్వాత 2019లో కూడా వరుసగా గెలిచింది. కానీ మూడోసారి హర్యానా చరిత్రలో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచినటువంటి పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ ఫలితాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అంటే మరో గంటలో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే మరింత స్పష్టంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రామీణ కావచ్చు లేదంటే అర్బన్ సంబంధించినటువంటి ఈ ఓట్ల తీరు అనేది మారేటటువంటి సందర్భం మనకు ప్రతిసారి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే మరికొంతసేపు ఆగితే కానీ హర్యానాకు సంబంధించినటువంటి ఫలితాలపైన మరింత స్పష్టత రాజు. అయితే మనకి ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూసుకుంటే ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది హర్యానాలో అని చెప్పింది. ఇప్పుడు పూర్తిగా చూసుకుంటే దానికి విభిన్నంగా కనిపిస్తోంది ఈ ట్రెండ్స్ చూస్తుంటే. దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్, ఖచ్చితంగా వాస్తవానికి ఎగ్జిట్ పోల్స్ చేసినటువంటి అన్ని సర్వే సంస్థలు కూడా హర్యానాలో 55 స్థానాల వరకు గెలుస్తూ కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టబోతుందని చెప్పి వాళ్ళు స్పష్టం చేశాయి ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా. సో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కొంత తలకిందులయ్యే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో మొదట ఎప్పుడైతే కొంత ట్రెండ్స్లోకి కాంగ్రెస్ వచ్చినప్పుడు అందరూ ఎగ్జిట్ పోల్స్ నిజమవుతున్నాయి, ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా కనిపిస్తున్నాయని అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఆ 3వ రౌండ్ నుంచి ఫలితాలు మారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దాంతో ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అయితే తలక్రిందులవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క ఏదైతే ఈ హర్యానా రాజకీయాల్లో ప్రత్యేకంగా జాట్లు కావచ్చు, మల్లయోధులుగా ఉన్నటువంటి రెజ్లర్స్ కావచ్చు, వీళ్ళ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. సో రెజ్లర్గా తను ప్యారిస్ ఒలింపిక్స్కు వెళ్ళి వెనక్కి వచ్చినటువంటి వినేష్ ఫోగట్ సైతం ఈసారి యులానా నుంచి తను బరిలో నిలిచారు. ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం, ఆ తర్వాత అసెంబ్లీ టికెట్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం అయితే ఇప్పుడున్నటువంటి తాజా కౌంటింగ్ ప్రకారం తను వినేష్ ఫోగట్ సైతం తన ప్రత్యర్థి కంటే వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికైతే మరి ఈ ఎగ్జిట్ పోల్స్ సంబంధించినటువంటి అంచనాలు నిజమవుతాయా లేదనేది మరో గంటలో మాత్రం మరింత స్పష్టత వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు మాజీ సీఎం అయితే కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అయితే చివరి 2 రౌండ్ల ముందైనా సరే అంచనాలు తారుమారు అవుతాయి, మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అంటూ ఆయన చెప్పారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే నెక్స్ట్ రౌండ్స్కి ఏమైనా మారే పరిస్థితులు ఉన్నాయంటారా? అంటే హర్యానా పరిస్థితులు చూస్తుంటే మాత్రం కొంత మార్పులు అయితే కనిపించే అవకాశం కనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు ఎక్కువ స్థానాల్లో ముందంజలో ఉన్నటువంటి బీజేపీ అక్కడ స్టేబుల్గా ఉంటుందా లేదంటే వెనక్కి తగ్గుతుందా అనేది కూడా చెప్పలేం, ముందుకు వెళ్తుందా అనేది కూడా ఇప్పటికిప్పుడే చెప్పలేం. ఇంకా రౌండ్స్ మిగిలిన్నాయి. సో ఆ రౌండ్స్ ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో కొంత సమీకరణాలు మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హర్యానాను పరిశీలిస్తే హర్యానాలో ఇప్పటికే 2 సార్లు బీజేపీ అధికారంలోకి ఉన్న తర్వాత గ్రామీణ ప్రాంతాలు, అర్బన్ ప్రాంతాల్లో కొంత థింకింగ్ అనేది వేరుగా ఉంటుంది. జాట్లు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, తర్వాత రైతుల్లో కూడా 2 వర్గాలుగా కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నిటి నేపథ్యంలో ఒక్కో ఏరియాకు జరుగుతున్నటువంటి ఆ కౌంటింగ్ ప్రకారం సమీకరణాలు అయితే మారే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. పైగా ఎవరైతే భూపేంద్ర హుడా ఉన్నారో తను గతంలో హర్యానాకు ముఖ్యమంత్రిగా పనిచేశారు కాంగ్రెస్ నుంచి. సో ఈసారి ఖచ్చితంగా హర్యానాలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటున్నారు, అంటే చివరి వరకు ఖచ్చితంగా ఈ సమీకరణాలు మారొచ్చు, కౌంటింగ్లో మళ్ళీ కాంగ్రెస్ ముందంజలోకి రావచ్చు అనే అభిప్రాయాన్ని తను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం హర్యానాకు బీజేపీ నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నయాబ్ సింగ్ సైని సైతం అదే ఆశతో కనిపిస్తున్నారు. ఖచ్చితంగా హర్యానాలో మేము హ్యాట్రిక్ కొడతాము, హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పి అతను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి మనం చూసాము కొన్ని రోజుల క్రితమే హర్యానాకు బీజేపీ ముఖ్యమంత్రిని మార్చింది. ప్రస్తుతం ఉన్నటువంటి మనోహర్ లాల్ ఖట్టర్ ఎవరైతే కేంద్రంలో ఇప్పుడు పట్టణాభివృద్ధి శాఖకు మంత్రిగా ఉన్నారు, ఆయన ముందు హర్యానాకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో హర్యానాలో నుంచి తను ముఖ్యమంత్రి పదవి నుంచి మళ్ళీ పార్లమెంట్ ఎన్నికల్లో తను పోటీ చేయించి కేంద్రంలోకి తీసుకొచ్చారు. సో అతను ముఖ్యమంత్రి స్థానాన్ని ఎప్పుడైతే సెంట్రల్లోకి వచ్చారో అప్పుడు నయాబ్ సింగ్ సైనికి అవకాశం ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది. తను ఇప్పుడు ముందుండి బీజేపీని నడిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో ఓవరాల్గా మాత్రం కొంత హర్యానాకు సంబంధించినటువంటి ఈ ట్రెండ్స్ ఉత్కంఠను కలిగిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. సంతోష్, అయితే ప్రస్తుతం కాంగ్రెస్లో ముందంజలో ఎవరెవరు ఉన్నారు, ట్రెండ్స్ ఎలా కొనసాగుతున్నాయి రాజు? ఎస్, కాంగ్రెస్కు సంబంధించి అక్కడ కీలక నేతగా ఉన్నటువంటి భూపేందర్ హూడా తను ముందంజలో ఉన్నారు. అయితే కీలక నేతగా చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీలో చేరి, అంటే
కొంత ఈ రెజ్లింగ్కు సంబంధించినటువంటి ఇష్యూలో ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ మద్దతు ఉంటుంది అని అనుకున్నారు. సో వినేష్ ఫోగట్ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా జులానా నుంచి టికెట్ ఇచ్చి వినేష్ ఫోగట్ను నిలబెట్టినటువంటి పరిస్థితి కనిపించింది కాంగ్రెస్. కానీ ప్రస్తుత రౌండ్లో మాత్రం వినేష్ ఫోగట్ కొంత వెనుకబడ్డటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఓవరాల్గా చూస్తుంటే ముఖ్య నేతలు కొంతమంది ముందంజలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ పుంజుకుంటున్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ కూడా ప్రస్తుతం ముందంజలో కనిపిస్తున్నారు. సో మరింత సమయం వేచి చూస్తే మరికొన్ని రౌండ్ల కౌంటింగ్ పూర్తయితే కానీ హర్యానాకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. థ్యాంక్ యూ రాజు.